నివసించేవాడు, సర్వశక్తిని నన్ను విశ్వసించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న దేవుడు నేనే యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించు. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన తన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలిగిన. ఆయన సత్యమును కేడమును డాలనే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ వెలుగు బాణంకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందే పాడు చేయ రోగంకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమేమీ నీ యొద్దకు రాదు. నీవు కనులారా శిశువులుగా భక్తిహీనులకి ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఊరకుమని. హ్యాపీ క్రిస్మస్. కీర్తనలో 1వ అధ్యాయం. దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు యోరాను నాటబడినదే ఆకువాడగా ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతను చేయుదంతను సఫలమగును.